కరీంనగర్ దాదాజీ హోమియో అండ్ ఆయుర్వేదిక్ కేర్ సెంటర్ లో పైల్స్, ఫిషర్స్, పిస్టులా, పిలోనాయిడ్ల సైనస్ కు క్షారసూత్ర చికిత్స ద్వారా శాశ్వత పరిష్కారం. 9392002829. రాజస్థాన్ నుండి కరీంనగర్కు బ్రతుకు తెరువు నిమిత్తం వచ్చినటువంటి హోల్సేల్ సెల్ వ్యాపారులు ఈరోజు అన్నపూర్ణ కాంప్లెక్స్ అడ్డా కేంద్రంగా గత 30 సంవత్సరాల నుంచి వెళ్ళి చిరు వ్యాపారస్తులు చేసుకుంటున్నటువంటి కరీంనగర్కి చెందిన వ్యాపారుల పొట్టగొట్టే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. వాళ్ళు హోల్సేల్ వ్యాపారం ఒక దిక్కు చేసుకుంటూ రిటైల్ వ్యాపారం కూడా చేసుకుంటూ రిటైల్ వ్యాపారుల పొట్టగొట్టే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. గతంలో కూడా అగ్రిమెంటు ఒప్పందం చేసుకున్నారు. హోల్సేల్ వ్యాపారులు హోల్సేల్ వ్యాపారమే చేసుకోవాలి, రిటైల్ వ్యాపారులు రిటైల్ వ్యాపారం చేసుకోవాలి. దానికి ఆ అగ్రిమెంట్కు విరుద్ధంగా ఈరోజు రాజస్థాన్ నుండి వచ్చినటువంటి 10-15 మంది వ్యాపారులు ఇక్కడ నివసిస్తున్న 300 మంది టెక్నీషియన్స్ కానీ మొబైల్ కార్మికుల పొట్టగొట్టే విధంగా ఈరోజు రిటైల్ షాపులు కూడా మేమే రిటైల్గా ఇస్తామని చెప్పి ఈరోజు 300 మంది కుటుంబాలు రోడ్డున పడే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి 300 మంది రిటైల్ కార్మికుల పక్షాన సిపిఎంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా హోల్సేల్ వ్యాపారులు బ్రతుకు తెరువు నిమిత్తం వచ్చి బ్రతుకు తెరువు చేసుకోండి, మేము ఇబ్బంది పెట్టం. కానీ ఇక్కడ నివసిస్తున్న 300 మంది కుటుంబాలు గత 30 సంవత్సరాల నుంచి వెళ్ళి ఇదే మొబైల్ షాపులను ఇదే మొబైల్ టెక్నీషియన్ రిపేర్ నమ్ముకొని జీవిస్తున్నటువంటి 300 కుటుంబాలను పొట్టగొట్టే విధంగా మేము హోల్సేల్ చేస్తాం, రిటైల్ చేస్తామంటే చూస్తూ ఊరుకునే సమస్య లేదు. శాంతియుతంగా మేము చెప్తా ఉన్నాం. ఇప్పటికి 2 రోజుల నుంచి వెళ్ళి బంద్ పెట్టి ఇక్కడ ఉన్నటువంటి హోల్సేల్ వ్యాపారులకు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. అందుకు విరుద్ధంగా కూడా మీరు చేస్తే మీ షాపుల ముందు కూడా ధర్నాలు చేసి ఆందోళన పోరాటాలు చేస్తామని 300 మంది తరఫున కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. పోలీసు యంత్రాంగానికి కూడా విన్నపం చేస్తూ ఉన్నాం. మేము వాళ్ళ వ్యాపారానికి మేము అడ్డు కాదు, హోల్సేల్ వ్యాపారం వాళ్ళు చేసుకోవాలి. రిటైల్ కార్మికులు రిటైల్ టెక్నీషియన్కి సంబంధించింది వాళ్ళ వ్యాపారాలు సజీవుగా సాగే విధంగా ఎవరికెవరు అడ్డు కాకుండా చూడవలసినటువంటి బాధ్యత కూడా అధికార యంత్రాంగం మీద ఉంది. ఇప్పటికే మేము కలెక్టర్ గారికి కానీ సిపి గారికి కానీ అలాగే లేబర్ కమిషనర్ గారికి కూడా వినతి పత్రాలు కూడా సమర్పిస్తూ ఉన్నాం. మేము శాంతియుత వాతావరణంలో ఎవరికెవరు ఇబ్బంది కాకుండా ఉండే విధంగా ఈరోజు షాపులు జరుపుకోవాలి. మీరు ఇక్కడ బ్రతుకు తెరువు నిమిత్తం వచ్చి కరీంనగర్ చెందిన 300 కార్మికుల పొట్ట కొడతామంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు. మీ హోల్సేల్ వ్యాపారులను కూడా రేపు మీరు కనుక రిటైల్ షాప్గా తీసి మీరు రిటైల్ చేస్తే మీ షాపుల ముందు ఆందోళన పోరాటాలు చేసి మీ షాపులు తీయకుండా కూడా మేము అడ్డుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. రిటైల్ షాపులకు ఎవరు అడ్డు కాకుండా రిటైల్ వ్యాపారాలు కూడా సజావుగా సాగే విధంగా హోల్సేల్ వ్యాపారులు సహకరించాలని చెప్పి కూడా మేము సిపిఎంగా హెచ్చరిస్తూ ఉన్నాం. గుడికందుల సత్యం, సిపిఎం నగర కార్యదర్శి. బ్రతుకు తెరువు కోసం హోల్సేల్ వ్యాపారం చేస్తామని వచ్చిన రాజస్థానికులు ఇప్పుడు ప్రస్తుతం హోల్సేల్తో పాటు రిటైల్ కూడా వ్యవస్థ చేస్తూ తక్కువ చీప్ క్వాలిటీ వస్తువులు అమ్ముతూ మమ్మల్ని మొత్తం కంప్లీట్గా మా రిటైల్ వ్యవస్థను మొత్తం దెబ్బతీసేలా మా 300 మంది కుటుంబాల వ్యవస్థ దెబ్బతీసేలా మొత్తం వాళ్ళు ఇబ్బంది గురి చేస్తున్నారు. మా 300 జీవితాలు ఎక్కడికి ఎలా ఆగమవుతాయో మాకు ఇప్పటివరకు అర్థం కావట్లేదు. వాళ్ళు ఎప్పుడు మేము ఎంతవరకు అంటే మేము ఏదైనా చేస్తాం, మేము రిటైల్ చేస్తాం, హోల్సేల్ చేస్తాం, మేమే 10 మందిని ఈ కరీంనగర్ వెళ్తామని బెదిరిస్తున్నారు. వాళ్ళు మమ్మల్ని హెచ్చరిస్తున్నారు. మేము ఏం చేయాలనో దిక్కుచోదని స్థితిలో ఉన్నాం. మేము మా బాధలను అర్థం చేసుకొని మీరే ఏదైనా దీనికి పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేస్తున్నాం. రాజ్ కుమార్, మొబైల్ టెక్నీషియన్, వైస్ ప్రెసిడెంట్. రాజస్థాన్ నుండి హోల్సేల్ వ్యాపారం చేస్తామని కరీంనగర్కు చెందిన కరీంనగర్లో 10 షాపులు పెట్టుకొని రిటైల్ కూడా చేస్తూ మా 300 కుటుంబాలను ఇబ్బంది పెడుతున్నారు. అడిగితే ఏం చేసుకుంటారో చేసుకోరు, మేము రిటైల్ చేస్తాం, హోల్సేల్ చేస్తామని హెచ్చరిస్తూ రాజస్థాన్ వ్యాపారులు చేస్తున్నారు. సతీష్ కుమార్, అధ్యక్షుడు, మొబైల్ టెక్నీషియన్ అసోసియేషన్. టెక్నీషియన్ అసోసియేషన్ తరపున మాట్లాడుతున్నా. శ్రీనాథ్, నేను ఒక టెక్నీషియన్. గత 20 ఏళ్ళ నుంచి మేము ఇదే ఫీల్డ్ ఉన్నాం. మాకు ఒక 15 ఇయర్స్ నుంచి రాస్తున్న వాళ్ళు కరీంనగర్కి ఎంటర్ అయ్యి వాళ్ళు హోల్సేల్ చేస్తామని మాకు 2019లో ఒక అగ్రిమెంట్ రాదు. ఏంటంటే మేము హోల్సేల్ చేస్తాం, మీరు రిటైల్ చేసుకోండి, ఇలా మేము ఇద్దరం కలిసి నడుద్దామని వస్తే మేము అంగీకరించి వాళ్ళని ఎంట్రీ చేసి కరీంనగర్లకి వాళ్ళకి అన్ని పరంగా మేము వాళ్ళ దగ్గరనే మేము పర్చేజ్ చేసి వాళ్ళని డెవలప్ చేసినాం.
అది చారిపోక వాళ్ళు మాది సుతం రిటైల్ సుతం వాళ్ళే చేయడానికి పూనుకొని 2019 నుంచి 2025 వరకు ఇప్పటివరకు మేము చెప్పినా హెచ్చరించినా మా యూనియన్ నుంచి వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా వినకుండా వాళ్ళు అదే పరంగా రిటైల్ చేస్తున్నారు. ఇవాళ మేము కఠినంగా మాట్లాడడంతో మాకే రివర్స్ అయ్యి మేము చేస్తాము, మీ యూనియన్ మాకు సంబంధం లేదు, మీ యూనియన్ అవసరం లేదు అని మమ్మల్ని హెచ్చరిస్తూ మమ్మల్ని భయభ్రాంతులను చేస్తున్నారు. దీన్ని దాని గురించి మేము దీని గురించి పోరాటం చేస్తున్నాము. షాప్స్ బంద్ చేపిస్తున్నాము. వారు బెదిరింపులకు కొంచెం మేము భయపడకుండా ఇప్పటికే 10 years నుంచి చూస్తున్నాం వాళ్ళని. ఇక సరిపోయింది, ఇప్పటికే నుంచి వెళ్ళినా వాళ్ళు హోల్సేల్ చేసుకోమంటున్నాం, మాది మేము రిటైల్ చేసుకుంటున్నాం. మేము ఒకటే అడుగుతున్నాం వాళ్ళని డిమాండ్గా, మీ పని మీరు చేసుకోండి, మా పని మేము చేసుకుంటాం. మీ పనికి మేము ఇప్పుడు అడ్డం రాలేదు. ఇప్పుడు గత 15 ఏళ్ల నుంచి వెళ్ళి మీరు చేస్తున్నారు, మేమేమనట్లేదు. ఇప్పుడు కొత్తగా దాన్ని ఆపడానికి ప్రయత్నం, దీన్ని మీరు కంపల్సరీ మాకు సపోర్టెడ్గా ఉండాలి. లేనితో కఠినమైన చర్యలు తీసుకుంటాం మా అసోసియేషన్ నుంచి వెళ్ళి. దానికి ఎంత పరిస్థితికైనా మేము పోవడానికి రెడీ ఉన్నామో. దీనికి కంపల్సరీ మాకు మీడియా కానీ, పోలీస్ వారు కానీ, రాజకీయం కానీ మాకు సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. శ్రీనాథ్ నా పేరు, మొబైల్ అసిస్టెంట్ టెక్నీషియన్, జనరల్ సెక్రటరీ. సెల్యులర్ ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి సిల్వే వ్యాపారస్తులతో చెలగాటమా